హాయ్! ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పులావ్. చాలా సింపుల్. ఈ రెసిపీ ఎలా చేయాలో మీరు కూడా చేసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మెంతాకు వేసుకోవాలి. అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో మగ్గిపోవాలా. చూసారు కదా, ఇలా రావాలా. అంతసేపు మనం మిక్స్ చేయాలా. ఆ తర్వాత పుదీనా, మింట్ లీవ్స్ వేసుకోవాలా. పలావ్ని ఒక్కొక్కరు పలావ్ అంటారు, పులావ్ అంటారు. మీ దగ్గర ఏమంటారు? నేనైతే పులావ్ అంట. ఇప్పుడు ఈ మెంతాకు, ఆనియన్స్, మింట్ లీవ్స్, పుదీనా మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చిల్లీస్ వేసుకోవాలా. ఇట్లా కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకోవాలా. అదే టొమాటోస్. ఆ టొమాటోస్ నేనే కట్ చేసా, ఎంత బాగా కట్ చేసా కదా. అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులావ్ నేను ప్రిపేర్ చేయడంలే, మా అమ్మమ్మ ప్రిపేర్ చేసింది. టేస్ట్ భలే ఉంటుంది. సింపుల్ రెసిపీ. ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ పేస్ట్ ఏమనుకున్నా, మెంతాకు, గార్లిక్, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేస్తారు. మిక్సీలో వేసినాక వచ్చే గ్రీన్ పేస్ట్ అప్పుడు వేసుకోవాలా. ఇది వచ్చేసి కర్డ్. కర్డ్ ఇదంతా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం కర్డ్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా. చాలా బాగుంటుంది. అండ్ వాటర్ తీసి మా అమ్మమ్మ క్లిప్ మిస్ చేసేసింది. బట్ నేను చూపిస్తున్నా వాటర్, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఆ క్లిప్ అయితే లేదు. వాటర్ దీంతో 3 వేసుకోవాలన్నమాట. ఇట్లా మా ఇంట్లో అయితే ఇది మెజర్మెంట్, మీ ఇంట్లో మీ మెజర్మెంట్స్ బట్టి. ఆ తర్వాత వాటర్ ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలి. ఆ ఆనియన్స్, ఆ వేసిన ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో కలిసాక బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్, నార్మల్ రైస్, దట్స్ యువర్ చాయిస్. వాట్ యూ వాంట్ యూ క్యాన్ వేర్ ద రైస్. మా అమ్మమ్మ అయితే వేస్తుంది, బట్ కాలింది కూడా మా అమ్మమ్మకి మధ్యలో వేసేటప్పుడు. సో ఇలా మంచిగా రైస్ బాయిల్ అవుతున్న టైంలోనే కరెక్ట్గా వేసుకోవాలా. సాల్ట్ వేయాలా. సాల్ట్ వేసిన క్లిప్ కూడా లేదు. సో సాల్ట్ వాటర్ మీకు మినిమం కాబట్టి చెప్పడం లేదు. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసే టైంలో సాల్ట్ వేసుకోవాలి. లేదంటే అక్కడక్కడ సాల్ట్ సగం సరిగ్గా రాదు. ఇప్పుడు బాగా కలపాలి. చూసారా అసలు ఎంత మంచి ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ అరోమా సూపర్ ఉంది. ఇది వచ్చేసి నార్మల్ రైస్. బాస్మతి రైస్ ఇంకా బాగుంటుంది. దమ్ అయ్యాక తినండి పులావ్. సూపర్ అండ్ టేస్టీ పులావ్. మా అమ్మమ్మ సూపర్ చేసేది ఈ పులావ్. హాట్గా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.